అందరికీ నమస్కారం. నిన్న మీడియాలో చూస్తే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందువల్లంటే నేను డీసీఎంఎస్ చైర్మన్గా పదవి చేపట్టి సుమారుగా సంవత్సర కాలం పూర్తయింది. నేను రాకముందు డీసీఎంఎస్ ఏమిటి, నేను వచ్చిన తర్వాత డీసీఎంఎస్ ఏమిటి అనేది మీకు సూక్ష్మంగా వివరిస్తా. ఉదాహరణకి నేను రాకముందు ఈ డీసీఎంఎస్ 70 కోట్లు టర్నోవర్ ఉంటే నేను వచ్చిన తర్వాత దీన్ని 100 కోట్లు పైబడి టర్నోవర్కి నేను తీసుకువెళ్ళా. అలాగే ఈ డీసీఎంఎస్ గత వైసీపీ ప్రభుత్వంలో 18 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ నుంచి బకాయిలు ఉంటే నేను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో సుమారు 11 కోట్ల రూపాయల నిధుల్ని నేను రాబట్టగలిగా. వాటితో డీసీఎంఎస్ ఎక్కడైతే స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయో వాటిల్లో నిర్మాణాలు చేపట్టి శాశ్వత ఆదాయం కోసము డీసీఎంఎస్కి నేను ప్రణాళికలు తయారు చేయటం జరిగింది. దానిలో భాగంగా 6 నెలల క్రితం నరసరావుపేట పట్టణంలో డీసీఎంఎస్కి ఉన్న 4.5 ఎకరాల స్థలంలో సుమారుగా 4.5 కోట్ల రూపాయలతో గోడౌన్లు, షాపులు కట్టించి గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు వారందరితో ప్రారంభించి అక్కడ సుమారుగా 2 లక్షల రూపాయలు అద్దె వచ్చేటట్లుగా నేను చేయటం జరిగింది. అలాగే మన గుంటూరు పట్టణంలో ఏటుకూరు రోడ్లో ఎకరం 80 సెంట్లు ఉంటే సుమారుగా దానిలో కూడా అది నిరుపయోగంగా పడి ఉంది. దానిలో కూడా చంద్రన్న రైతు కన్వెన్షన్ సెంటర్ అనేది నిర్మాణంలో ఉంది. అది కూడా మా జనరల్ బాడీలో పెట్టాను. అది కూడా ఇలా డీసీఎంఎస్ సంస్థని నా తల్లిలాగా భావించి ఎంప్లాయీస్ మొత్తం నా కుటుంబ సభ్యులుగా భావించి ఉదయం పూట 10 గంటలకు వస్తే రాత్రి 8 గంటల వరకు రైతులకి అందుబాటులో నేను ఇక్కడ ఉండి సేవలు అందిస్తుంటే కొంతమంది రాజకీయంగా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ గతంలో పనిచేసిన ఎంప్లాయీస్ అవ్వచ్చు, వారవలేక ఏ రకాల కారణాల వల్ల అయినా కూడా బురద జల్లటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఎవరైతే ఈ యేసుదాసు అనే వ్యక్తి మొన్న ఒక ఛానల్లో మాట్లాడాడో అతనే రిలీజ్ అయ్యి నిన్న ఉదయం నా దగ్గరికి వచ్చి, సార్ నేను తప్పు చేశాను, నేను సంస్థలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, మీరు వచ్చిన తర్వాతే మాకు జీతాలు పెంచారు, నేను చైర్మన్ అయ్యాక 2,000 రూపాయలు ఒక్కొక్కరికి జీతం పెంచాను. ఇవి ఇక్కడ ఎవరు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, ఇది అంతా కన్సల్టెడ్ పేనో లేకపోతే డైలీ వేసో ఉంటుంది. అయితే అతను, సార్ నాకు ఎలాంటి ప్రమేయం లేకుండా ఆ ఛానల్ వాళ్ళే నా దగ్గరికి వచ్చి వాయిస్ ఇవ్వమని అడిగారు. అలాగే నన్ను ప్రేరేపించింది కొంతమంది వ్యక్తులు మీ మీద అక్కసుతో లేకపోతే ఇంకేదన్నా కారణాలు ఉండటం వలన నా దగ్గరికి వచ్చి నాకు డబ్బులు రకరకాలుగా నన్ను ప్రలోభపెట్టి నాతో చెప్పించారు సార్. అంటే బాబు నాతో కదరా చెప్పాల్సింది, మీడియాతో చెప్పు అని చెప్పాను. నిన్న మీడియాతో కూడా అతను చెప్పడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఇంకోటి కూడా మా యొక్క గౌరవ కేంద్ర మంత్రి వర్యులు గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒకటే చెబుతూ ఉంటారు, ఇప్పుడు నా చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది, నీతి నిజాయితీ క్రమశిక్షణతో రైతులకి సేవ చేయి, నిన్ను అగ్రగామిగా నిల్చోబెడుతుంది అని చెబుతూ ఉంటారు. వారు ఆదేశానుసారం నేను ఇందాక మీకు చెప్పినట్లుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతుల కోసం ఈ సంస్థ ఎంప్లాయీస్ కోసం పనిచేస్తూ ఉంటా. దానిలో భాగంగా ఎంఆర్పి ధరలకే మా యొక్క డీసీఎంఎస్ సెంటర్లలో యూరియా అవ్వచ్చు, డిఏపి అవ్వచ్చు, కాంప్లెక్స్ ఎరువులు అవ్వచ్చు, ఏవైనా కూడా అందిస్తూ ఉన్నాం. కొంతమంది ఉద్యోగులు ఎంఆర్పి ధరల కంటే అమ్మితే వాళ్ళ మీద నేను కొన్ని చర్యలు తీసుకున్నాను. అలాగే ఈ మధ్య నేను కొన్ని బ్రాంచీల్లో ఇన్స్పెక్షన్ చేయించాను, ముఖ్యంగా పల్నాడు బ్రాంచ్లో చేపిస్తే
అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. పిడుగురాళ్ళ బ్రాంచ్లో అక్కడ స్టాకు ఉందని మాకు రికార్డుల్లో చూపిస్తా స్టాకును అమ్మేసి 25 లక్షల రూపాయలు ఈ యూసుఫ్ అనే వ్యక్తి, ఇది ఆడిట్ రిపోర్టు, ఆడిటర్ అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేశాడు, 25 లక్షల రూపాయలను సొంతంగా వాడేసుకున్నాడు. అలాగే మాచర్ల బ్రాంచి నారాయణ అక్కడ 10 లక్షల రూపాయల పైన వాడేశాడు. అలాగే సత్తెనపల్లి బ్రాంచ్ కె అనిల్ కుమార్, అతను కూడా సత్తెనపల్లి ముప్పాళ్ళ 2 బ్రాంచుల మీద 5 లక్షల రూపాయలు వ్యక్తిగతంగా వాడేశాడు. ఇలాగే ఈ రకంగా చూసుకుంటే నెమలపురి బ్రాంచ్ విజయభాస్కర్ రెడ్డి, అలాగే మిగిలిన పేర్లు మొత్తం లిస్ట్ అన్ని ఇక్కడ సుమారుగా 1,00,000 పైబడి వారి సొంతానికి వాడుకున్న వాళ్ళు 15 మంది ఉన్నారు. వారిని నేను ఇమీడియట్లీగా అక్కడ పార్లమెంటు సభ్యులైనటువంటి లావు కృష్ణదేవరాయలు గారి దృష్టికి, సార్ ఇట్లా మన పార్లమెంట్లో ఇలా అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి ఆయన దృష్టిలో పెడితే, నీవు ఏవైతే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటావో తీసుకో, ఎవరిని వదిలిపెట్టద్దని ఆయన సూచించిన మీదట నేను వీరిలో 3 సస్పెండ్ చేశాం. మిగిలిన వారిని నోటీసులు ఇచ్చి ఎంక్వైరీలో పెట్టాం. అయితే ఎప్పుడైనా మంచి చేసేటప్పుడే శత్రువులు కూడా పెరుగుతారు. దానిలో భాగంగానే మా సంస్థలో సుమారుగా 124 మంది ఎంప్లాయీస్ ఉంటే దానిలో ఒక 15 మంది వీళ్ళు ఎవరైతే ఈ తప్పులు చేశారో వీళ్ళు, అలాగే ఇంకా ప్రొక్యూర్మెంట్లో తప్పులు చేసిన వాళ్ళు కొంతమంది, అరే ఈయనొచ్చి మన ఆటలు చలనీయట్లేదు అని చెప్పేసేసి నా మీద కొంత బాధ లేకపోతే కక్ష పెట్టుకోవచ్చు. నేను ఎవరైతే ఈ పేమెంట్లు ఉన్నాయో ఇవి కూడా వారితో చెప్పి నయాను భయాను వారం రోజుల్లో ఈ బకాయిలు ఏవైతే వాళ్ళు వాడుకున్నారో వాటన్నిటినీ కూడా నేను రీపేమెంట్ చేయించా. సంస్థకి ఎక్కడ నష్టం కలగనీయలేదు. అయితే నేను చేసింది ఇంకోటి కూడా, వాళ్ళ మీద జాలి చూపించి కొంతమందిని, అరే అందరినీ సస్పెండ్ చేయటం ఎందుకు, కొంతమందిని టైం ఇచ్చి చూద్దామని నోటీసులు ఇచ్చి వాళ్ళని కొంత టైం ఇచ్చి, కానీ వాళ్ళ ప్రవర్తన మారట్లా. వాళ్ళు ఇంకా బకెట్లు కొద్దీ నా మీద బురద జల్లాలని చూస్తూ ఉన్నారు. ఈ జేసుదాస్ని మరి వాళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, లేకపోతే నా రాజకీయంగా ఎవరైనా నేనంటే పాడని వాళ్ళు అవ్వచ్చు. ఎవరు చేశారో అతను నిన్నేం చెబుతున్నాడంటే పేర్లు చెప్పాయా అంటే నాకు వ్యక్తిగతంగా ఆనంది చెబితే అని చెబుతా ఉన్నాడు. కానీ నేనైతే ఒకటే చెబుతా ఉన్నా, ఎవరైతే నా మీద ఇలా అసత్య ఆరోపణలు అవినీతి ఆరోపణలు చేశారో ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, మా అధిష్టానాన్ని దృష్టికి కూడా తీసుకొని వెళ్తాను. నేను గత 15 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి నిజాయితీ కలిగిన ఒక సోల్జర్ లాగా పనిచేస్తా ఉన్నా. నేనేంటో, నా యొక్క పనితనం ఏంటో నా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి తెలుసు. నా గురించి తెలుసు కాబట్టే గత ప్రతిపక్షంలో గన్నవరం, గుడివాడ 2 నియోజకవర్గాలకి నన్ను అబ్జర్వర్గా నియమించి కంటిన్యూగా 5 సంవత్సరాలు నన్నే నియమించారు. అక్కడ పంచాయతీ ఎలక్షన్లు చేశా, అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్లు చేశా, అక్కడ మొన్న శాసనసభ్యుల్ని గెలిపించా, ఇద్దరిని కూడా. ప్రతిపక్షంలోనే నేను కొడాలని వల్లభనేని వంశీ మీద పోరాటాలు చేసి అన్యాయాన్ని ఎదిరించి నిలబడిన నేను ఇవాళ ఎక్కడైనా రాష్ట్రంలో కూటమికి మచ్చ కలుగుతుంటే నేను చూస్తా, ఊరుకోను. అది ఎవరైనా అవ్వచ్చు, నా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను, అలాగే ప్రశ్నిస్తా. ఎందుకంటే ప్రజల పక్షాన ఉండటం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన మా యొక్క మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వారు పెట్టిన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాను కాబట్టి వారి యొక్క ఆలోచనలు నా నరాన ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.
ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నా, ఇదే జేసుదాసు నిన్న మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. నేనైతే దాన్ని చాలా సింపుల్, చిన్న విషయం, ఎవరో ఆధారం లేని ఒక మాట చెబితే నేను అతనికి ఉద్యోగాల కోసమని చెప్పి 5 లక్షల రూపాయలు లేకపోతే కొన్ని లక్షల రూపాయలు లేకపోతే లక్షలు, ఎంతో 2 లక్షలు అంటాడు, కాసేపు 5 లక్షలు అంటాడు, ఏదో డబ్బులు తీసుకున్నాను ఆరోపణలు చేశాడు. ఇదే జేసుదాసు తాడికొండ బ్రాంచ్లో ఒక ఎంప్లాయీగా ఉన్నాడు. ఇతని మీద అక్కడ రైతులు మొన్న శనగని కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని 2 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అందువల్ల 3 నెలల నుంచి అతన్ని మేము పక్కన పెట్టి ఎంక్వైరీ చేస్తున్నాం, 2 నెలల నుంచి. ఈ ఎంక్వైరీ అయిన తర్వాత, ఈ రైతులందరినీ విచారించిన తర్వాత, అతను నిజాయితీపరుడైతే, అతను తప్పు లేకపోతే విధుల్లో కొనసాగిస్తామని చెప్పాం. కానీ అతను మనసు బాధ పెట్టుకొని నా మీద వ్యతిరేకతా భావంతో ఇందాక నేను చెప్పినట్లుగా కొంతమంది ప్రలోభాలకి లోబడి చెప్పాడని అతను స్వయంగా చెబుతా ఉన్నాడు.